హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే పోకో C51 అయితే మొబైల్ స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. ఇంకా ఏమైనా లైక్ కొడితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే చెప్తామన్నమాట. మన ఛానల్లో అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకున్నా. ఓకే, మరి ఎట్లాగన్నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే దీని లాంచ్ డేట్ వచ్చి April 7 అనమాట. మనకైతే April 7వ తేదీ అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. పోకో C51 అనమాట మొబైల్ పేరు అయితే మొబైల్ పేరు వచ్చి పోకో అనమాట. మోడల్ వచ్చి C51. దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ర్యామ్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే దీంట్లో అయితే ర్యామ్ వచ్చి 3GB ర్యామ్ అయితే వాడారు. అలాగే మనకైతే 3GB ర్యామ్ కాంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకైతే. అలాగే ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ G36 ప్రాసెసర్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మీకు అయితే 5 మెగాపిక్సెల్ అనమాట ఫ్రంట్ కెమెరా అయితే. అలాగే మీకు అయితే బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకైతే బ్యాటరీ అయితే 500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చి మనకైతే 6.52 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి లాంచ్ డేట్ వచ్చి April 7 అయితే దానికే చెప్పాము మనమైతే. అలాగే Android 13 అయితే రన్ అవుతుంది. అలాగే కస్టమ్ UI వచ్చి Android Go అనమాట. అలాగే మనకైతే దీంట్లో అపేచర్ వచ్చి 64 బిట్. అలాగే ఫ్యాబ్రికేషన్ వచ్చి 12nm అనమాట. దీంట్లో గ్రాఫిక్స్ వచ్చి పవర్ VR GE 8320 అనమాట. దీంట్లో అయితే వాడింది గ్రాఫిక్స్ అయితే. అలాగే ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X అనమాట. దీంట్లో అయితే ర్యామ్ అయితే వాడింది. అలాగే మనకైతే IPS LCD డిస్ప్లే అయితే ఇస్తాడు. AMOLED సూపర్ AMOLED అవన్నీ లేవన్నమాట. IPS LCD డిస్ప్లే అనమాట ఇదైతే. అలాగే మనకైతే పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకైతే 269 అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది మనకైతే డిస్ప్లేలో అయితే కెమెరాలో. అలాగే టచ్ స్క్రీన్ వచ్చి మనకైతే క్యాప్టివ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే మల్టీ టచ్ అయితే ఉంది. అలాగే స్క్రీన్ బాడీ రేషియో వచ్చి మనకైతే 88.89% అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే ఒకటే కలర్ ఉందన్నమాట, బ్లూ కలర్. ఇంకా నాకు తెలిసేంత వరకు ఇంకా వేరే కలర్లో అయితే వేస్తాడు, ఇది ఒకటే కాకుండా. దీంట్లో ప్రైమరీ కెమెరా అనమాట 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. మనకైతే దీన్ని అపేచర్ వచ్చి 2.0 అయితే ఇచ్చాడు వైడ్ యాంగిల్. అలాగే మీకైతే ఆటో ఫోకస్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ కూడా ఉందన్నమాట మనకైతే. అలాగే కెమెరా ఫీచర్స్ వచ్చి మనకైతే డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది. అలాగే టచ్ టు ఫోన్స్ కూడా ఉందన్నమాట. వీడియో రికార్డింగ్ వచ్చి మనకైతే 1080pలో పెట్టి మనమైతే 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. బ్యాక్ కెమెరాతో మనమైతే 108 పెట్టి మనమైతే 30 fps వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే 5 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ కెమెరా అయితే. అలాగే 2.2 అపేచర్ అయితే ఇస్తాడు మనకైతే. 1080 పెట్టి మనకైతే 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాతో. అలాగే మనకైతే బ్యాటరీ ఎంహెచ్ వచ్చి మనకైతే 500 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు మనకైతే. Type-C కేబుల్ కాదన్న, ఇదైతే మామూలుగా మైక్రో USB కేబుల్ అనమాట. ఓకే, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మనకైతే 32 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా మెమరీ కార్డు పెట్టుకొని అప్ టు 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మెమరీ కార్డు పెట్టుకొని. అలాగే స్టోరేజ్ టైప్ వచ్చి eMMC 5.1 అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. మనకైతే డ్యువల్ సిమ్ అయితే ఉంటుంది మనకైతే. అలాగే 5G సపోర్ట్ అయితే లేదన్న దీనికి అనుకుంటా. 5G సపోర్ట్ అయితే లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉంటే మీకైతే లాస్ట్లో మెన్షన్ చేస్తా మీకైతే. అలాగే దీంట్లో వోల్టేజ్ సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో బ్లూటూత్ వచ్చి 5.0 సపోర్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో GPS వచ్చి 8 GPS అయితే ఇచ్చాడు. అలాగే NFC అయితే లేదన్నమాట దీనికైతే. USB కనెక్టివ్ అయితే మనకైతే మా స్టోరేజ్ డివైస్ అయితే ఇచ్చాడు. అలాగే USB ఛార్జింగ్, అలాగే మైక్రో USB 2.0 అయితే ఇచ్చాడు. అలాగే దీంట్లో అయితే మనకైతే లౌడ్ స్పీకర్ కూడా ఉందన్నమాట. అలాగే 3.5mm జాక్ కూడా ఇచ్చాడు మనకైతే. అంటే మీరైతే ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ మొబైల్కి అయితే. అలాగే మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకైతే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇంకా ఇవే అన్న ఈ మొబైల్స్ ఫీచర్స్ అయితే. ఇంకా ఏమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి మనకి ఛానల్కి అయితే. ఓకే, దీంట్లో మెయిన్ అయితే ఇవే అన్న మనకైతే ఫుల్గా డీప్గా అయితే చెప్పేసా. మీకైతే మీకు తెలిసినట్టే కొన్ని మెయిన్ చెప్తాడు అండి ఒకసారి.
మీడియాటెక్ అయితే ఉందన్నమాట G36, అలాగే 3GB ర్యామ్, అలాగే 6.52 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చాడు, IPS LCD డిస్ప్లే. అలాగే మీకైతే వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట కెమెరా అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా, అలాగే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి 80 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా అనమాట. ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే మీరైతే ఫుల్ హెచ్డీ పెట్టి 30fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనైతే 5 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ పెట్టి 30fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. అలాగే నానో సిమ్స్ అయితే ఉంది. అలాగే 5G సపోర్ట్ అయితే లేదనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉంటే మీకైతే బ్లాక్ స్క్రీన్ పెట్టి 5G సపోర్ట్ ఉంటే 5G సపోర్ట్ ఉంటుందని చెప్తా, లేదంటే లేదని చెప్తా. నేను ఇంకా చెక్ చేయలేదు దీనికి 5G సపోర్ట్ ఉందో లేదో అని. ఇక్కడైతే 5G సపోర్ట్ నాట్ సపోర్ట్ అనేది ఇచ్చాడు. ఒకవేళ 5G సపోర్ట్ లేకపోతే నేనైతే లాస్ట్లో అయితే ఏమైతే మెన్షన్ చేయను అనమాట. ఓకే, 5G సపోర్ట్ లేకపోతే ఏమీ మెన్షన్ చేయను అనమాట. లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో అయితే ఏమి మెన్షన్ అయితే చేయను. ఒకవేళ 5G సపోర్ట్ ఉంటే మీకైతే 5G సపోర్ట్ ఉందని మెన్షన్ అయితే చేస్తా. ఓకే, ఇంకా దీంట్లో 32 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తానమాట. 32GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 3GB ర్యామ్ అయితే ఇస్తాడు. కాబట్టి మనకైతే 32GB అయితే ఇస్తాడు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే. అలాగే మీరైతే మెమరీ కార్డు పెట్టి 1TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవే అన్న. మీకు ఇంకా ఏమన్నా లైక్ కూడా లేదా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఒకవేళ ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఎవరెవరికి మెయిన్గా 3 మెయిన్ డిసడ్వాంటేజెస్ అనమాట. మనకైతే ఫస్ట్ అయితే దీంట్లో అయితే 5G అయితే లేదు. అలాగే 5G లేదు, కొంచెం మీరు కెమెరాల్లో కాంప్రమైజ్ అయితే బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ర్యామ్ అయితే తక్కువ అయితే ఇచ్చాడన్న. మిగతా ఈ 3 రెట్లు తగ్గినాయి అనమాట. మిగతా దాంట్లో ఆ ప్రైజ్కి మేలే అనమాట. మీకు ఎగ్జాక్ట్గా 8Kలో అయితే వస్తుంది అనమాట. 88,000 వస్తుంది. మీరు ఇంకా కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకైతే రియల్మీ C55 మొబైల్ అయితే వస్తుంది అనమాట. బెస్ట్ మొబైల్ 10,000లో అయితే ఇంకా 5G మొబైల్స్ అయితే కూడా ఉన్నాయి. నేను కొన్ని రోజుల తర్వాత దాని గురించి అయితే కూడా చెప్తా. అండర్ 10Kలో మొబైల్స్, బెస్ట్ మొబైల్స్ 5G మొబైల్స్ కూడా చెప్తాను మీకైతే. ఓకే, ఇంకా దీనికన్నా ఇంకా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయన్న. అది కాక 8,000 పెట్టాడు. 4GB ర్యామ్ కూడా ఇలా మనకైతే 3GB ర్యామ్ అయితే ఇచ్చాడు. అలాగే కెమెరాల్లో కూడా 8 మెగాపిక్సెల్, అలాగే 5 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే Type-C కేబుల్ కూడా లేదు దీంట్లో అయితే. అలాగే మనకైతే 32 ఇంటర్నల్ స్టోరేజ్ అంట. నాకైతే చాలా డిసడ్వాంటేజెస్ అన్నాయి అయితే. మెయిన్ అయితే తగ్గించేశాడు. ఓకే, మీరు దీనికన్నా బెస్ట్ మొబైల్ అయితే ఉన్నాయి మీకైతే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దీనికన్నా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. అవి అయితే కొనుక్కోవచ్చు. ఇవి మీకైతే నేనైతే కొనుక్కోవాలని సజెషన్ అయితే చేయను. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యు టుమారో. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇలాంటి అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యు టుమారో.